ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం 3-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ 3-వీలర్ అనమాట. అలాగే దీని మోడల్ చూసుకుంటే తున్వాల్ స్ట్రామ్ ZX అడ్వాన్స్ 1 అనమాట. ఇది 1 సెకండ్ కూడా ఉంది, అంటే 2 సీట్స్ వచ్చేది కూడా ఉందన్నమాట. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది ఎంత బ్యాటరీ కెపాసిటీ ఉంది, అలాగే ఎంత కాస్ట్ పడుతుంది, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారంటే ఈ వెహికల్ ఎలా ఉందని మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అనమాట. ఇంకా మనకు ముందుగా చూసుకుంటే ఫ్రంట్ లుక్ చూడండి ఎలా ఉందనేది. కొద్దిగా బ్రాడ్గా అయితే వైడ్గా అయితే ఉందన్నమాట ఇది. అలాగే వీళ్ళు ఇక్కడ తున్వాల్ బ్రాండింగ్ అయితే వచ్చేసింది. అంతేకాకుండా మనకి ఇక్కడ పైన ఈ విధంగా వస్తుందండి ఈ సెట్టింగ్ అంతా. అలాగే మనకు LED హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. మనకు ఒక టైపు మనం లైట్ ఆన్ చేసి చూస్తే మనకు ఇది హైలోజన్ బల్బ్స్ అయితే వస్తాయి అనమాట. లైటింగ్ అయితే మనకు గమనిస్తున్నారు కదా, ఓల్డ్ టైప్ అయితే వస్తుంది. కానీ మీకు ఫస్ట్ LED కంటే ఇది ఇంకా బాగా విజిబిలిటీ ఉంటుంది అనమాట. LED కొంచెం తక్కువ వస్తుంది, ఇదైతే మనకు బాగా ఎక్కువ ఫోకసింగ్ అయితే వస్తుంది అనమాట. నైట్ టైం మీకు విజిబిలిటీ బాగుంటుంది. ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ డిజైన్, ఇక్కడ మనకి ఇండికేటర్స్ అయితే ఈ సైడ్ వస్తాయి. ఇండికేటర్స్ మీకు ఆన్ చేసి చూపిస్తాను. మీరు గమనిస్తే ఈ విధంగా సౌండ్ కూడా ఇట్లా ఉంటుందండి, ఇక్కడ వస్తుంది. అలాగే మనకి ఈ విధంగా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే వస్తుంది అనమాట. ముందు చూసుకుంటే మనకు 10 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయి. అంతేకాకుండా మనకి ఇక్కడ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. మీకు వెహికల్స్ గమనించండి, బాగా స్ట్రాంగ్ గా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. టైర్స్ కూడా మీకు చాలా మంచి టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే 10 ఇంచెస్ టైర్స్ అయితే వస్తుందండి. ఇది C8 టైర్ అయితే వాడడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ మోడ్స్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ లైట్స్ అయితే ఉందన్నమాట. లైటింగ్ స్విచ్ ఉంటుంది. అలాగే హార్న్ స్విచ్ అయితే వస్తుంది. హార్న్ అయితే చాలా హెవీగా ఉందండి హార్న్ అయితే. అలాగే మనకి ఇక్కడ చూస్తే డిమ్ అండ్ డిప్ లైట్స్ అయితే వచ్చేస్తాయి. తర్వాత మనకి ఇది ఇండికేటర్స్కి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇండికేటర్స్ వేసినప్పుడు బ్యాక్ సైడ్ ఎట్లా వస్తుందో చూడండి. మీరు గమనిస్తే ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే లైటింగ్ వస్తుంది అనమాట. చేంజ్ చేసినప్పుడు కూడా మీరు గమనించవచ్చు, ఈ పక్క మనకి ఇట్లయితే ఉంటుంది అనమాట. అంతేకాకుండా 2 సైడ్లు మనకు హార్న్స్ అయితే వస్తాయి. 2 సైడ్ హార్న్స్ వస్తుంది. అలాగే మనకు రివర్స్ మోడ్ లాంటి ఆప్షన్ ఇక్కడనే వస్తుంది అనమాట. ఇంకా మనకి ఇక్కడ చూస్తే గ్లవ్ బాక్స్ వస్తుంది. అలాగే కీస్ చూసుకుంటే మనకి ఇక్కడ దీంట్లో యాంటీ థెఫ్ట్ అలారము, అలాగే కీలెస్ ఎంట్రీ ఇలాంటి ఆప్షన్స్ అన్ని దీంట్లోనే లభిస్తాయండి. మనకి ఇక్కడ గ్లవ్ బాక్స్ కూడా చూడండి పెద్దదిగా అయితే ఉంటుంది. అలాగే మనము దీని లోపల కూర్చున్నప్పుడు మీరు చూడండి ఎలా ఉందనేది. చాలా పర్ఫెక్ట్ గా మీరు కూర్చున్నప్పుడు చూసారు కదా. ఒకవేళ నాలాంటి మనిషి ఉన్నా కూడా మీరు కూర్చునేదానికి చాలా కంఫర్టబుల్ గా ఉందన్నమాట. మీరు బండి తోలేటప్పుడు నీట్ గా ఉంటుంది. ఒకవేళ హ్యాండిక్యాప్స్ అయితే చాలా బాగుంటుందండి వాళ్ళకు కూడా వెహికల్ తోలేదానికి. ఒకవేళ ఏజ్డ్ పర్సన్స్ అయినా వాళ్ళకు కూడా ఈ వెహికల్ బాగుంటుంది. ఒక హ్యాండిక్యాప్స్ తోలడం ఏం లేదు. ఒకవేళ ఏజ్డ్ పర్సన్స్ అయినా కూడా వాళ్ళకు ప్రశాంతంగా దీంట్లో కూర్చొని బండి తోలుకొని పోవచ్చు అనమాట. బాగుంది చూడడానికి ఇది. ఎందుకంటే మన దగ్గర ఎక్కడ ఇట్లాంటి వెహికల్స్ అయితే లేవు ప్రస్తుతానికి. ఓన్లీ తున్వాల్లో మాత్రమే ఈ వెహికల్స్ రావడం జరిగింది అనమాట. ఇంకా ఫ్రెండ్స్ దీన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. మనకి ఇక్కడ స్టోరేజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకుంటే మన మిర్రర్స్ ఉన్నాయి. అలాగే చూసారు కదా ఈ విధంగా ఉంటుంది అనమాట. దీంట్లో చార్జర్ అన్ని వస్తాయి. అంతేకాకుండా మనకు బూట్ స్పేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది. లోపల మనకు వారంటీ కార్డు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మనకు గమనిస్తే కింద భాగం ఎలా ఉంది చూడండి. చాలా స్ట్రాంగ్ బాడీ అయితే రావడం జరిగింది అనమాట. మనకి ఇక్కడ కూర్చునేదానికి కుషన్ చూడండి ఎంత బాగుందో, చాలా సాఫ్ట్ గా ఉంది. అలాగే ఇక్కడ కూడా సీటింగ్ కూడా మనకు చాలా సూపర్ గా ఉందన్నమాట. ఇది కూడా మనం ఈ విధంగా కావాలంటే తీసుకొని మనం లోపల నుంచి బయటికి రావచ్చు అనమాట. 2 పక్కల మనం ఇట్లా ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మళ్ళీ క్లోజ్ చేసుకొని లోపల కూర్చున్న తర్వాత క్లోజ్ చేసుకొని మళ్ళీ మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకు గ్రాఫైన్ బ్యాటరీస్ తో వస్తాయి అనమాట. 5 బ్యాటరీస్ వస్తాయి. 60 volts వస్తుంది. 32 Ah బ్యాటరీ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. దీని సాయంతో మనకు 60 to 80 kilometers రేంజ్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఇది 25 to 40 kilometers వరకు టాప్ స్పీడ్ కూడా వెళ్తుంది అనమాట. చూడండి ఇక్కడ దీన్ని మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నామంటే సీట్ కావాలంటే కొంచెం ముందుకు జరుపుకోవచ్చు అనమాట. ఈ విధంగా కొంచెం ముందుకు జరుపుకొని కూడా, ఎందుకంటే ఎక్కువ కొంచెం సన్నగా ఉండే వాళ్ళు అయితే వెనక్కి కూర్చోవాలంటే ఇబ్బంది అవుతుంది అనమాట. అలాంటి వాళ్ళకి ఇది మనకు బాగా ఫ్రీగా ఉపయోగపడుతుంది. బ్యాక్ సైడ్ ఇంతవరకు మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా దీంట్లో చాలా బాగుంది వెహికల్ అయితే. కనుక మీరు వచ్చి చూడండి, షోరూమ్ రండి. షోరూమ్ వచ్చి మనకి ఇది DVR హాస్పిటల్ దగ్గరే ఉంటుందండి, తిరుపతిలో. మనకి ఇక్కడ ఎక్కువ దూరం కూడా లేదు. బస్ స్టాండ్ నుంచి శ్రీనివాసం బ్యాక్ సైడ్ వస్తుంది, లేదంటే DVR హాస్పిటల్ పక్కనే కొర్లగుంట ఏరియా అనమాట. తిరుపతిలో మనకి ఈ షోరూమ్ దగ్గరే ఉంది కాబట్టి మీరు వచ్చి షోరూమ్ లో రండి, టెస్ట్ డ్రైవ్ అయి చేసుకోవచ్చు, చెక్ చేసుకుని మీరు వెళ్ళొచ్చు అనమాట. సర్వీస్ తో దేంతో ఇబ్బంది లేదు. వీళ్ళకి ఫుల్ అండ్ ఫుల్ సర్వీస్ మీకు గ్యారంటీ ఇస్తారనమాట. కాబట్టి మీకు ఏం ఇబ్బంది లేదు. 1 year వారంటీ ఉంటుంది అన్నిటిపైన.
అలాగే మీకు కాస్ట్ చూసుకుంటే 1,40,000 వరకు దీని కాస్ట్ పడుతుందండి. మీరు ఛానల్ నేమ్ చెప్పండి, మీకు ఏదైనా డిస్కౌంట్స్ కూడా వాళ్ళు ఇస్తారనమాట. ఈ మంత్ ఆఫర్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. మీరు రండి షోరూమ్ వచ్చి మీరు తీసుకునేటప్పుడు మీకు వాళ్ళన్ని ఆఫర్స్ వివరాలు కూడా మీకు క్లియర్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది వెహికల్ అనేది, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు రండి, వచ్చి షోరూమ్ షోరూమ్లోకి వచ్చి మీరు చెక్ చేసుకున్నారంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.